ఐక్యరాజ్యసమితి సహాయ పునరావాస విభాగం గాజాలో పెట్టున్నటువంటిది. దాని ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలకు ప్రపంచ దేశాలు, ఎస్పెషల్లీ యూరప్ దేశాలు వేల కోట్ల రూపాయలు ఫండ్స్ ఇస్తున్నాయి. తీరా చూస్తే మొన్న ఇజ్రాయెల్ చూపించినటువంటి సాక్ష్యాలు ఏంటి? ఈ వేల సంస్థలలో ప్రధానమైనటువంటిది జరుగుతున్నటువంటిది, ఇది వేల కోట్లతో నడుస్తున్న సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, ఈవెన్ శరణార్థి శిబిరాలు, వీటన్నిట్లలోని కూడా నడిపిస్తున్నదే హమాస్ తీవ్రవాదులు. గ్రౌండ్లో ఉంటుంది హమాస్ తీవ్రవాదులు, పైకి ఆయా పేర్లతో అండర్ గ్రౌండ్లో వాళ్లే ఉంటున్నారన్నటువంటి విషయాన్ని సాక్ష్యాలతో చూపించాడు. ప్రపంచ దేశాలన్నీ ఈ ఫండింగ్ని స్ట్రక్ చేసేసి, అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఆదేశాలు అంటే ఇజ్రాయెల్ సూచనల్ని పట్టించుకోకుండా నార్వే మాత్రం డబ్బులు రిలీజ్ చేస్తానని ప్రకటించింది. మానవతా సాయం, ఎందుకంటే జోర్డాన్, ఖతార్ లాంటి వాళ్ళు మానవతా సాయం పేరుతో భూమి మీద నుంచి వెళ్ళడానికి అవకాశం లేకపోతే విమానాల్లో నుంచి వేస్తున్నారు కదా, వాళ్ళకి అసలు ఫండింగ్ ప్రాబ్లమే రాకుండా అంటే ఇప్పటిదాకా ఫ్రీజ్ చేశారు ఈ అకౌంట్స్ని. ఇప్పుడు ఆ ఫ్రీజ్ చేసిన అకౌంట్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది నార్వే.